రివ్యూ ఆఫ్ ఆర్యన్ తెలుగు డబ్బుడు మూవీ. మొన్న మధ్యలో థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది ఈ సినిమా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సినిమా రన్ టైం 2 hours 10 minutes ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక సినిమా చూసాక నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఓకే ఓకే ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయ్యి సినిమాపై ఇంట్రెస్ట్ పెంచింది. రొటీన్ స్టోరీనైనా డిఫరెంట్ అప్రోచ్ తో మంచిగా స్టార్ట్ అయింది సినిమా. ఇన్వెస్టిగేషన్ పార్ట్ వల్ల సినిమా నీరసంగా మారింది. ప్లాట్ ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ ఊహించని పని చేసి పోలీసులకి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. ఆ ఛాలెంజ్ ఏంటి, ఆ కామన్ మ్యాన్ చేసిన పని ఏంటి, ఎందుకు అలా చేశాడు, చివరికి ఏమైంది అనేది ప్లాట్. సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే, చనిపోయిన వాడు మర్డర్స్ ఎలా చేస్తాడు అన్న పాయింట్ ఎక్సలెంట్ గా అనిపించింది. ఒక నార్మల్ పాయింట్ ని డిఫరెంట్ గా చూపించడం బాగుంటుంది. స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది. స్టార్ట్ కూడా అలానే స్టార్ట్ అయింది కూడా. అలాగే పోలీస్ ఆఫీసర్ గా విష్ణు విశాల్ యాక్టింగ్ బాగుంది. సెల్వరాగన్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజం పర్లేదు అన్నట్టుంది, కానీ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఇక నెగిటివ్స్ ఏంటంటే, క్లైమాక్స్ లో చెప్పే రీజన్ నాకు అసలు స్ట్రాంగ్ అనిపించలేదు. దీనికోసం ఇదంతా చేశారా అనిపించింది. ఈ విషయాన్ని ఒక మర్డర్ చేసి చెప్పొచ్చుగా, అనవసరంగా ఎంతమందిని చంపాలా అనిపించింది. ఇన్వెస్టిగేషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అన్ని సింపుల్ గా తెలిసిపోతుంటాయి. రొటీన్ ఇన్వెస్టిగేషన్ వల్లే సినిమాకి చాలా పెద్ద పొక్క పడింది. అదే సినిమాలో ఇన్వెస్టిగేషన్ బాగుంటే సినిమా క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేసేది. ఈ సినిమాకి హీరోయిన్స్ సాంగ్స్ అస్సలు అవసరం లేదు. వాళ్ళ వల్ల యూజ్ కూడా లేదు. ఓన్లీ రన్ టైం పెంచడానికి తప్ప దేనికి యూజ్ లేదు. ఫైనల్ గా ఈ ఆర్యన్ సినిమా స్టార్టింగ్ మంచిగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ ఓకే అనేలా ఉండి క్లైమాక్స్ చూసి అవసరమా అనిపించింది. జస్ట్ ఓకే అనిపించింది మూవీ. నాకైతే ఇలా అనిపించింది. మీరు చూసి మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.